హట్ కుటుంబంతో జతవ్వండి. టియా, ఎక్కడున్నావు? నేనెక్కడున్నాను టోఫు, ఏమైంది? టియా, నువ్వు నాకు రకరకాల కథల ద్వారా కొత్త నీతులు నేర్పుతూనే ఉన్నావు. ఈ రోజు నేను నీకో కథ చెప్తాను. అది మా టీచర్ క్లాస్లో చెప్పారు. ఓ నిజంగా? వినాలని నాకు ఆతృతగా ఉంది. కుక్క ఎముక. ఒకానొక సమయంలో ఒక చిన్న గ్రామంలో చీకటి ప్రాంతాలలో ఒక కుక్క నివసిస్తూ ఉండేది. అదొక వీధి కుక్క. రోడ్ల మీద దొరికే ఏదైనా తిని జీవితం సాగించే కుక్క. చెత్త డబ్బాలలో లేదంటే ప్రజల దయాదాక్షిణ్యాల మీద తింటూ బతికేది. ఒకరోజు అది ఒక కసాయి దుకాణం గుండా వెళ్తూ ఉంటే అక్కడ షాపుని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. అది షాపులో ప్రవేశించి ఆశ్చర్యంతో కళ్ళు విప్పారినాయి. అది చూసి చికెన్, గొర్రె, పంది మాంసం ఇంకా టర్కీ వేలాడదీసి ఉండటం చూసినప్పుడు అవి దానికి చాలా దూరంగా ఉన్నాయి. నేను తినడానికి నాకిక్కడ ఏదైనా దొరుకుతుందేమో. అది చుట్టూ కలియ తిరిగి తిండి కోసం చూస్తోంది. హఠాత్తుగా అదొక జ్యూసీగా ఉన్న ఒక పెద్ద ఎముక ముక్కను చూసింది. దాని నోట్లో నీళ్లూరాయి. అదంది, ఈ రోజు నా పంట పండింది. ఇది ఖచ్చితంగా నా కడుపు నింపుతుంది. అదొక్క ఎగిరి ఎగిరి దాన్ని నోట కరుచుకుంది. దాంతో ఆ శుష్కించిన కుక్క చాలా ఆనందంగా ఆ ఎముకను తీసుకొని ఏకాంత ప్రదేశం కోసం చూసింది. అది ఆ గ్రామం నుంచి బయటపడి అడవిలో ప్రవేశించింది. అది నదిని దాటడానికి ప్రయత్నిస్తూ ఆగిపోయింది. నది నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. తను చూసిన దానికి ఆశ్చర్యపోయింది. అది తన ప్రతిబింబాన్ని చూసి ఇలా అనుకుంది, నేనా ఎముక ముక్కను కూడా లాక్కోవాలి. అయ్యో, నేనేంటి ఇలా చేశాను? ఇది నీళ్లలో నా ప్రతిబింబం. అత్యాశ నా దగ్గరున్న ఎముక ముక్కని కోల్పోయేలా చేసింది. అది విచారంగా వెనుదిరిగి వెళ్ళింది. అయితే ఒక గుణపాఠం తప్పక నేర్చుకుంది. వావ్ టోఫు, ఖచ్చితంగా ఇది చాలా మంచి కథ. మరైతే ఈ కథ నుంచి నువ్వు గ్రహించిన నీతేమిటి? అత్యాశ కలిగి ఉండటం మంచిది కాదు. ఎందుకంటే దురాశ దుఃఖానికి చేటు. టోఫు, ఆ కుకీస్ నువ్వు తింటున్నావా? మమ్మీ నిన్నవి భోజనం చేసిన తర్వాత తినమన్నది కదా. లేదు టియా, తినట్లేదు. నేను కిచెన్లోకి మంచినీళ్ళు తాగడానికి వచ్చాను. టోఫు, నీకో విషయం తెలుసా? అబద్ధం మంచి ఫలితాన్నివ్వదు. ఎందుకు టియా? రా, ఇవాళ నేను నీకొక నీతి కథ చెప్తాను. గొర్రెల కాపరి తోడేలు. ఒకానొకప్పుడు ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతను ఆ గ్రామంలోని గొర్రెల సంరక్షణ చూసుకునేవాడు. అతను తన పనిని చాలా అంకిత భావంతో చేసేవాడు. ప్రతిరోజు అతడు గొర్రెల మందని కొండపైకి తీసుకుని వెళ్ళేవాడు. మళ్ళీ సాయంత్రం వాటిని కిందకి తీసుకొచ్చేవాడు. ఒక రోజున అతడు నిజంగా విసిగిపోయాడు.
నేను చాలా విసిగిపోయాను. గ్రామస్తులందరూ కలిసి పని చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ నేను ఒక్కడినే ఒంటరిగా ఈ గొర్రెలను చూసుకుంటున్నాను. నాతో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. నేనేం చెయ్యాలబ్బా? హఠాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది, ఒక చెడు ఆలోచన. అతను కొండ అంచు దగ్గరికి వెళ్ళి గట్టిగా అరవసాగాడు. కాపాడండి, కాపాడండి, ఒక తోడేలు వచ్చింది. అది మన గొర్రెలన్నిటినీ తినేస్తోంది. కాపాడండి. ఆ పిల్లవాడు సహాయం కోసం అరవడంతో గ్రామస్తులందరూ గొర్రెలను కాపాడటానికి కొండపైకొచ్చారు. కానీ వారందరూ అక్కడికి వెళ్లి చూసేసరికి నిశ్శబ్దంగా గొర్రెలన్నీ పచ్చిక బయళ్ళని మేస్తూ ఉన్నాయి. ఏరా తుంటరి వెధవా, తోడేలెక్కడ ఉంది? సహాయం కోసం ఎందుకు అరిచావు? గ్రామస్తులకి చాలా కోపం వచ్చింది. ఆ గొర్రెల కాపరిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది చాలా సరదాగా ఉంది. మర్నాడు గొర్రెలను కాచే పిల్లాడు రోజులాగానే గొర్రెలను మేత కోసం తీసుకొనొచ్చాడు. మళ్ళీ అతనికి పూర్తిగా విసిగిపోయినట్లు అనిపించింది. మళ్ళీ చిలిపిగా ప్రయత్నిస్తాను. ఆ పిల్లవాడు మళ్ళీ కొండ అంచుకు వెళ్లి అరవడం ప్రారంభించాడు. కాపాడండి, కాపాడండి, ఒక తోడేలు వచ్చింది. అది మన గొర్రెలన్నిటినీ తినేస్తోంది. కాపాడండి. మళ్ళీ గ్రామస్తులందరూ ఆ పిల్లవాడి అరుపులు విని గొర్రెలను కాపాడటానికి పరుగు పరుగున వచ్చారు. కానీ మరోసారి వచ్చి ఆ పిల్లవాడిచే అపహాస్యం చేయబడ్డారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదో ఒక రోజు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. అతని ముఖంలో ఏ విధమైన పశ్చాత్తాపం లేకుండా ఆ పిల్లవాడు గొర్రెల వద్దకు వెళ్ళిపోయాడు. ఒకరోజు గొర్రెలు మేత మేస్తూ ఉండగా అతను చెట్టు కింద పడుకొనున్నాడు. కొన్ని గొర్రెలు అటూ ఇటూ పరిగెత్తడం చూశాడు. అతను దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ మంద దగ్గరికి ఒక తోడేలు వస్తూ కనిపించింది. ఆ పిల్లవాడు ఒక్కసారిగా కొండ అంచుకు వెళ్ళి సహాయం కోసం అరవసాగాడు. కాపాడండి, కాపాడండి, ఈసారి తోడేలు నిజంగా వచ్చింది. మన గొర్రెలన్నిటినీ తినేస్తోంది. కాపాడండి, దయచేసి కాపాడండి. ఈసారి గ్రామస్తులు ఆ పిల్లవాడి అరుపులను ఏమాత్రం పట్టించుకోలేదు. వాడిని మనం పట్టించుకోవద్దు. ఈసారి కూడా వాడు మనతో పరాచకాలే ఆడుతున్నాడు. ఆ పిల్లవాడు కాపాడమని అరుస్తూనే ఉన్నాడు, కానీ ఈసారి ఒక్కరు కూడా తిరిగి చూడలేదు. అతను చేయగలిగిందేమీ లేక తోడేలు తన గొర్రెను చంపుతూ తింటూ ఉంటే చూస్తూ నిలబడిపోయాడు. అయ్యయ్యో, నేను గ్రామస్తులతో పరాచకాలు ఆడకుండా ఉంటే బాగుండేది. నిజంగా తోడేలు వచ్చినప్పుడు నా మాటలు ఎవ్వరూ నమ్మలేదు. నేను ఇప్పుడు ఏం చేయను? నేను నా గొర్రెలన్నింటినీ కోల్పోయాను. ఆ గొర్రెలను కాచే పిల్లవాణ్ణి ఆ తర్వాత ఎవ్వరూ నమ్మలేదు. క్షమించు టియా, నేను ఆ కుకీస్ గురించి అబద్ధం ఆడాను. కానీ ఇప్పుడు నేను గుణపాఠం నేర్చుకున్నాను. అబద్ధాల కోరులను ఎవ్వరూ నమ్మరు, ఒకవేళ వాళ్ళు నిజం చెప్పినా కూడా. ఇక మీదట నేనెప్పుడూ అబద్ధం ఆడను. మంచిది టోఫు, నువ్వు చాలా మంచి పిల్లవాడివి. టోఫు, నువ్వేం చేస్తున్నావు? నేను ఈ మొక్కలకి నీళ్లు పడదామనుకున్నాను, కానీ పైపేమో విరిగిపోయింది. ఇలారా, నేను నీకొక చిన్న కథ చెప్తాను. తెలివైన కాకి.
ఒక రోజున బాగా ఎండగా ఉంది. బాగా దాహంగా ఉన్న ఒక కాకి నీళ్ల కోసం ఆ ప్రాంతమంతా కలియ తిరిగింది. చాలా సేపటి నుంచి దానికి ఎక్కడా నీళ్లు కనిపించలేదు. హఠాత్తుగా ఒక చెట్టు కింద నీళ్ల జగ్గును చూసింది. అది నేరుగా అక్కడికి వెళ్ళి అందులో ఏమైనా నీరు ఉందా అని చూసింది. ఆ జగ్గులో కొన్ని నీళ్లు ఉండటం అది చూసింది. కాకి తన తలని ఆ జగ్గులోకి దూర్చే ప్రయత్నం చేసింది. పాపం ఆ జగ్గు యొక్క మెడ చాలా ఇరుకుగా ఉన్నదని అది గ్రహించింది. ఏం చెయ్యనబ్బా, నాకు చాలా దాహంగా ఉంది. నేను ఈ నీళ్ళలా తాగాలి. అప్పుడు నీళ్లని బయటికి రప్పించడానికి ఆ జగ్గుని వంచే ప్రయత్నం చేసింది. కానీ జగ్గేమో చాలా బరువుగా ఉంది. అది చుట్టూ చూసింది. దానికి కొన్ని గులకరాళ్లు కనిపించాయి. హఠాత్తుగా దాని బుర్రలో ఒక ఐడియా వచ్చింది. ఒక్కొక్కటిగా ఆ గులకరాళ్లను తెచ్చి ఆ జగ్గులో వేయడం మొదలుపెట్టింది. చాలా గులకరాళ్లతో ఆ జగ్గుని నింపింది. దాంతో నీళ్లు కాస్త పైకి రాసాగాయి. కాకి నీళ్లు తాగడానికి సరిపడినంత ఎత్తుకు నీళ్లు రావడంతో దాని ప్రయత్నం ఫలించింది. కాబట్టి తెలివైన కాకిలాగా బాగా ఆలోచించి కష్టపడి పని చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు. మరి నువ్వు దీనికి కూడా ఏదైనా పరిష్కారం కనుక్కోగలవా? థ్యాంక్స్ టియా. అయ్ బాబోయ్, ఎవరైనా హెల్ప్ చేయండి, ఈ పురుగు నన్ను కుట్టింది. అయ్యయ్యో, ఇలా రా, ఐస్ రాస్తాను. నాకెందుకు ఇలా జరిగింది? సరే, నీకో కథ చెప్తాను. నక్క మరియు కొంగ. ఒక నక్క ఒక కొంగ ఉండేవి. రెండు ఫ్రెండ్స్. నక్క కొంగని డిన్నర్కి ఆహ్వానించింది. మిత్రమా, నేను మా ఇంటికి నిన్ను భోజనానికి పిలవాలనుకుంటున్నాను. నేను నీకోసం రుచికరమైన సూప్ తయారు చేస్తాను. నేను తప్పక వస్తాను. మాటిచ్చినట్లుగానే రుచికరమైన సూప్ తయారు చేసింది. నక్క ఎంతో తెలివైనది. ఒక క్రూరమైన ఆలోచన చేసింది. ఆ సాయంత్రం కొంగ నక్క ఇంటికి వెళ్ళింది. కొంగకి సూపుతో నిండిన ఒక లోతులేని గిన్నె ఇచ్చింది. నక్క సులభంగా తాగేలా కొంగ ముక్కు చివర మాత్రమే అందులోకి వచ్చేలా ఉంది ఆ గిన్నె. నేనే ఈ రుచికరమైన సూపుని తయారు చేశాను. హాయిగా తాగి ఆస్వాదించు. పాపం కొంగ ఏం మాట్లాడలేకపోయింది. సూపును ఆస్వాదిస్తున్నట్లు నటించింది. ఆ సాయంత్రం కొంగ కాస్త ఆకలితోనే ఇంటికి చేరింది. ఒక వారం తరువాత కొంగ నక్కని తన ఇంటికి భోజనానికి పిలిచింది. నక్క మిత్రమా, నువ్వు మా ఇంటికి భోజనానికి రావచ్చు కదా. నేను నీకోసం చేపల కూర వండుతాను అన్నది కొంగ.
ధన్యవాదాలు కొంగ మిత్రమా, నేను తప్పక వస్తాను. అన్నది నక్క. కొంగ రుచికరమైన చేపల కూర చేసింది. నక్క వచ్చిన తరువాత కొంగ ఒక కడవలో చేపలను వడ్డించింది. నక్క ఆహారం వైపు ఆబగా చూసింది, కాని అది ఆహారాన్ని రుచి చూడలేకపోయింది. దాని మూతి మందపాటిది కావడంతో కడవలో ఉన్న ఆహారాన్ని భుజించలేకపోయింది. చివరికి అది ఎలాగోలా ఆ కడవ బయట వైపున నాకి సరిపెట్టుకోవాల్సొచ్చింది. మిత్రమా, భోజనాన్ని బాగా ఆస్వాదించావా? ప్రత్యేకంగా నీకోసమే చేశాను. చిలిపిగా నవ్వుతూ అడిగింది కొంగ. నక్కకి తను కొంగతో ప్రవర్తించిన వికృత చేష్ట గుర్తుకొచ్చి పశ్చాత్తాపపడింది. తెలివైన కొంగ నక్కకు తగిన గుణపాఠం నేర్పింది. కొంగ హాయిగా భోజనాన్ని ఆరగిస్తూ ఉంటే నక్క బేలగా చూస్తూ ఉండిపోయింది. ఆకలితో ఇంటికి వెళ్ళిపోయింది. కాబట్టి టోఫు, నక్క కొంగకు చెడు చేస్తే కొంగ కూడా తిరిగి నక్కకు అలాగే చేసింది. అందుకే అంటారు చెరపకురా చెడేవు అని. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆగు టోఫు. ఎందుకని? నేను నా బాల్ని బయటకి తీస్తున్నాను అంతేగా. అది సరే, ఆ ఎర్ర చీమలు చూడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ టియా. కూర్చో. నీకో ఆసక్తికరమైన కథ చెప్తాను. అనారోగ్య సింహం మరియు తెలివైన నక్క. ఒకానొకప్పుడు అడవిలో ఒక సింహం నివసించేది. సింహం కాస్త ముసలిదైపోతూ ఉండడంతో అది ఆహారం కోసం వేటాడలేకపోయేది. అదనుకుంది ఆహారం కనుక లేకపోతే ఆకలితో చచ్చిపోతానని. దాంతో సింహం ఒక ఆలోచన చేసింది. తను గుహలో పడుకొని అనారోగ్యంతో ఉన్నట్లుగా నటించాలనుకుంది. తనని కలవడానికి ఏ జంతువు వచ్చినా అది తనకు ఆహారమైపోతుందనుకుంది. అడవికి రాజు కావడం చేత తను అనారోగ్యంగా ఉన్నట్లు ప్రకటించింది సింహం. జంతువులన్నిటినీ పిలిచింది తన చివరి సంకల్పాన్ని వినిపించడానికి. పాపభరితమైన తన పథకాన్ని అమలు చేసింది సింహం. అది బాగా పనిచేసింది. పాపం అమాయక జంతువులకు దాని దుష్ట పన్నాగం తెలియక వెళ్లి దాని ఉచ్చులో చిక్కుకున్నాయి. తన శ్రేయోభిలాషులెందరినో అది చంపేసింది.
ఒక రోజున ఒక నక్క ఆ అనారోగ్యంగా ఉన్న సింహాన్ని చూడడానికి వచ్చింది. ఆ నక్క ఎంతో తెలివైంది. సింహం యొక్క కుతంత్రాన్ని తెలుసుకుంది. నక్క గుహకు బయటి వైపు నిలబడింది. తగినంత దూరంలో నిలబడి ఇలా అడిగింది. ఎలా ఉన్నారు సింహరాజా? నాకేమాత్రం ఆరోగ్యం బాగోలేదు. నన్ను కలవడానికి నువ్వెందుకని లోపలికి రావడం లేదు? వద్దులేండి సింహరాజా, మీ గుహలోకి ప్రవేశించిన చాలా పాదాల గుర్తులు కనిపిస్తున్నాయి, కానీ ఏది కూడా బయటికి వచ్చినట్లు కనిపించడం లేదు. అయినా నేను లోపలికి వస్తే నేనొక తెలివి తక్కువ దద్దమ్మనవుతాను అని నక్క తన ప్రాణాలను కాపాడుకుంది. మిగతా జంతువులకు కూడా సమాచారం చేరవేసింది. కాబట్టి టోఫు, ఈ కథలో నీతేమిటంటే నువ్వెప్పుడూ నకిలీ మనుషులను నమ్మకూడదని. మీకిష్టమైన పిల్లల పద్యాలు, కథలు ఇంకా మరెన్నింటి కోసమో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి.